What are the reasons of his depression, which is not only causing on him, but it is a warning for each and every one of us. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియాను మాత్రమే కాదు, మన మీద కూడా దాడి చేసి మనలను కూడా ప్రభావిత పరిచేటువంటి ఆ కృంగుదల నిరాశ కలిగించడానికి కారణాలు ఏంటో వాటి గురించి మిమ్మల్ని హెచ్చరించాలని కోరుతున్నాను. Look, there are certain reasons for depression. మీ పక్కవారి భుజమును పట్టుకొని వారిని కదిలించి నిరాశ కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పండి. Yes. For nirasha there will be certain reasons. నిరాశ కృంగుదల కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Yes, what are the reasons? అయితే ఆ కారణాలు ఏంటి? The first reason I want to tell you, when he heard that Jezebel wants to kill him, he was filled with the fear. మొదటి కారణం ఏంటంటే, ఏలియా ఎప్పుడైతే యెజబెలు తనను చంపజూస్తోందని విన్నాడో, ఆ సమాచారాన్ని విన్నాడో, ఏలియా భయముతో నింపబడ్డాడు. Yes, the Bible says he scared, he was feared through the words of Jezebel. బైబిల్ చెప్తోంది యెజబెలు మాటలను బట్టి ఏలియా భయభ్రాంతుడైపోయాడు. Oh, he feared. ఆయన భయపడ్డాడు. Oh, he feared. ఆయన భయపడ్డాడు. My dear brothers and sisters, how many of you are fearing? నా ప్రియ సోదర సోదరులారా, మీలో ఎంతమంది భయపడువారు ఉన్నారు? There are two kinds of voices are merging in this atmosphere. ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో రెండు శబ్దాలు మనకు వినబడతా ఉన్నాయి. One is the voice of God, another is the voice of the enemy. ఒకటేమో దేవుని శబ్దము, మరొకటేమో శత్రువు యొక్క శబ్దము. And the enemy's voice always the voice of threatening. అయితే శత్రువు యొక్క శబ్దము ఎప్పుడు చూసినా అది బెదిరింపు యొక్క శబ్దముగానే ఉంటది. Most of the believers, even the servants, are sitting before TV and hearing the report of the devil. చాలా మటుకు విశ్వాసులు దైవ సేవకులతో సహా టీవీ ముందు కూర్చొని ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి నివేదికను వార్తలను వింటా ఉన్నారు. People are scared about the negative reports. జనులు ఈ ప్రతికూలమైనటువంటి నివేదికలను బట్టి చాలా భయపడతా ఉన్నారు. Fear is not a blessing, but it is a burden. It is a weapon of the enemy. గమనించండి, భయము, భీతి అన్నది అది దీవెన కాదు, అది అపవాది వాడుతున్నటువంటి ఒక ఆయుధము, అది ఒక భారముగా ఉంటా ఉన్నది. God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు.